ఆ ఊర్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలుంటే వాళ్లకు అర్ధరాత్రిలో అపరాత్రిలో పురుటి నొప్పులు వస్తే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి. అడవిలో పుట్టి పెరిగిన బిడ్డలు చెట్లలో గుట్టల్లో పాములో తేల్లో కడిస్తే సరైన సమయానికి వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. మొన్నే వారం రోజుల క్రితం కూడా ఇంట్లో పండుకున్న వాళ్ళని పాము కరిస్తే కొన్ని గంటల పాటు ఇబ్బందులు కూడా పక్కనే ఉన్న కొల్లాపూర్కు రావడానికి ఎంతో తీవ్రమైనటువంటి పరిస్థితులు. భారతదేశం 80 సంవత్సరాల స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. ఈజీగా మన భూమిపై నుంచి చంద్రుడికి, మార్స్కి, జూపిటర్ ఇలా మన సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాలకు మనం పోగలుగుతామని మన శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కానీ మనిషి ఇంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే అది నాణ్యానికి ఒకవైపు, నాణ్యానికి ఇంకో వైపు. ఇదిగో ఇట్లాంటి మారుమూల అమరగిరి గ్రామాలు, ఇంకా అనేక చెంచు పెట్టలు, లంబడి తాండాలకు కనీసం బస్సు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. ఇదెక్కడి కర్మ అని అడిగితే రకరకాల కారణాలు చెప్పడం జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వ అధికారులని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏ పార్టీకో ఏ నాయకుడికో వ్యతిరేకంగా చేసే ఆందోళన కాదు. ఇది కేవలం అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురి అయిన దాదాపుగా 200 కుటుంబాలున్న ఒక మారుమూల గ్రామానికి న్యాయం కోసం చేస్తున్న ఆందోళన విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. అయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చిత్తశుద్ధితో ఆలోచించమని కోరుతున్నాను. 17 నెలల క్రితం మీరందరూ కలిసి దీన్ని శంకుస్థాపన చేశారు. నేను నిన్న మొన్న ఇక్కడున్న పాలకులతో మాట్లాడితే వాళ్ళు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది.